హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మినప్పొట్టుతో వడియాలు తయారు చేసుకుందామండి. నేను గుమ్మడికాయ వడియాలు పట్టుకుందామని మినప్పప్పు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ మినప్పప్పుని కడుక్కుంటున్నాను. ఈ పప్పు కడిగేటప్పుడు వచ్చే పొట్టుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. అలా తీసుకున్న ఈ పొట్టు అంతా కూడా 2-3 సార్లు చక్కగా కడుక్కోవాలండి. ఈ నీళ్ళన్నీ కూడా ఒక దాంట్లోకి వంచేసుకుని ఇప్పుడు ఈ పొట్టుని మంచినీళ్ళు పోసుకుని చక్కగా కింద ఏమన్నా రాళ్ళు కానీ గసి కానీ ఉంటుందేమో అని ఇలా గాలిచ్చుకుని మరొక బౌల్లోకి తీసుకుంటున్నానండి. పొట్టులో నీళ్ళు అనేది లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలండి. నేను గుమ్మడికాయ వడియాలకి పప్పు అంతా కూడా గ్రైండర్లో రుబ్బుకున్నానండి. అదే గ్రైండర్లో ఈ పొట్టు కూడా వేసి ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా పొట్టు అంతా కూడా ఒక సుద్దలాగా వచ్చేస్తుందండి. అప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకునే పిండిలో ఒక స్పూను సాల్ట్ వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీలో కచ్చాపచ్చాగా తిప్పుకొని ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. ఇక్కడ రుబ్బుకున్న పిండి కొద్దిగా తీసుకున్నానండి. అన్నీ కూడా చక్కగా కలిపేసేసుకుని ఒక కవర్ వేసేసుకుని ఇదిగో ఇలా రౌండ్గా ఉండలు చేసుకుని ఇలా వడియాల్లాగా పట్టేసుకోవటమేనండి. మా చిన్నప్పుడు మా పక్కన కాంట్రోల్ మా అమ్మోళ్ళు ఉండేవాళ్ళండి. వాళ్ళు ఎక్కువగా పొట్టుతో వడియాలు పట్టేవాళ్ళు. ఏంటి మా అమ్మ పొట్టుతో వడియాలు పడుతున్నావు అని అడిగితే మా అమ్మ చెప్పేదండి, జీర్ణకోశ సమస్యలు రావమ్మా, షుగర్ కూడా రాదు, ఈ వడియాలు చాలా మంచిదమ్మా ఆరోగ్యానికి అని చెప్పేదండి. అంతేనండి, మినపొట్టు వడియాలు పట్టేసుకున్నామండి.